హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మ ఆశీర్వాద. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ బిగ్ బాస్ సీజన్ 8లో నిఖిల్ గురించి ముఖ్యంగా ఏంట్రా ఇప్పుడు మాట్లాడుకోవాలి అంటే కొంతమంది యూట్యూబ్ ఛానల్స్లో నిఖిల్ కర్ణాటక వ్యక్తి డోంట్ సపోర్ట్ అని చెప్పేసి చేయడం అయితే చాలా జరుగుతోంది. ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంట్రా అంటే బిగ్ బాస్ సీజన్ 8లో తెలుగు షోస్కి వచ్చి తెలుగు మాట్లాడే వాళ్ళకి అవకాశం ఇవ్వడం అయితే జరిగింది. ఎన్నో చోట్ల కన్నడ వాళ్ళు కానివచ్చును, తెలుగు వాళ్ళు కానివచ్చును, అందరూ కూడా గెలవడము ఓడడము అవంతా కామన్గా అయిపోయింది. మన భారతదేశం అనేది ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి, కానీ రాష్ట్రాలు వేరే అయినంత మాత్రాన ఓట్లు వేయకూడదు అనేది ఎంతవరకు న్యాయం అండి? ఇప్పుడు నేను మీకు ఒక 4-5 ఎగ్జాంపుల్స్ అయితే చెప్పాలనుకుంటున్నాను. వేరే రాష్ట్రాల్లో రాణించింది ఎలా రాణించారు అని చెప్పేసి. మా ప్రాణమైనటువంటి రాజ్ కుమార్, కన్నడ కంఠీరవ అంటామండి, అంటే కర్ణాటకకే పెద్ద అనే ఒక వ్యక్తి రాజ్ కుమార్. ఆయన ఇంటిని ఇక్కడ దొడ్మనే అంటామండి, అంటే మా కర్ణాటకకే పెద్ద హిల్లు అంటాం రాజ్ కుమార్ గారిని. అలాంటి రాజ్ కుమార్ గారి సొంత ఊరు ఏదో తెలుసా అండి? తమిళనాడు. ఆయన మదర్ టంగ్ ఇస్ తమిళ్. ఆయన పుట్టింది పెరిగింది అంతా తమిళనాడులో. ఆయన వచ్చి కర్ణాటకలో సెటిల్ అయ్యి కన్నడ నేర్చుకుని కన్నడ కంఠీరవ రాజ్ కుమార్. ఇప్పటికీ కూడా స్ట్రీట్లో ఆయన విగ్రహాలు ఉంటాయి, వీధికి ఆయన పేర్లు ఉంటుంది. అంతటి పేరు సాధించుకునేసి కర్ణాటకకు వచ్చిన ప్రాబ్లమ్స్ని ఎంతో సాల్వ్ చేసుకునేసి కర్ణాటక వ్యక్తిగా నిలబడిపోయారండి. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ అంటే అంత ఫేమస్ అయ్యారు. మనము అలాంటి వాళ్ళని చూడాలండి. మనకి ఎవరైతే మంచిగా ఉంటారో వాళ్ళని ఓన్ చేసుకోవడం ప్రతి ఒక్క రాష్ట్రాల వారి ఒక ఉద్దేశం అనేది ఉంటుందండి. అలాగే మన రజనీకాంత్, సూపర్ స్టార్ రజనీకాంత్ గారిది మా కర్ణాటకనండి. కర్ణాటక నుంచి తను తమిళనాడుకి వెళ్ళి ఎలాంటి విజయం సాధించాడు, ఎలాంటి హీరో అయ్యారో, ఆ తమిళనాడులో ఆయనకి ఎంత అభిమానం ఉంది అనేది చెప్పనవసరం లేదు, అందరికీ తెలిసిన విషయమే. అలాగే మా కర్ణాటకలో వచ్చేసి కన్నడ ఫిలిమ్స్ కంటే తెలుగు ఫిలిమ్స్కి ఎక్కువ రేట్లు పెట్టుకుంటారు, ఎక్కువ ఆడియన్స్ చేరుతారు, ఎక్కువ ఫ్యాన్స్ చేరుతారు, ఎక్కువ విజిల్స్ పడతాయి, ఎక్కువ కటౌట్లు పెడతారు, ఎక్కువ ఆదరిస్తామండి. అలా ఉన్నప్పుడు కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ మాత్రము కర్ణాటక వ్యక్తి ఆంధ్ర వ్యక్తి అని చూడడం అనేది చాలా దారుణం అండి. నేను ఒకటే చెప్తా ఉన్నాను, వాళ్ళందరూ షోకి వచ్చినారు, గేమ్ ఆడుతూ ఉన్నారు, ఎవరు గెలిచినా వాళ్ళే డబ్బు ఎత్తుకుంటారు, కానీ మనకి ఎవరు హీరో. కాకపోతే ఒక మనస్సాక్షి ప్రకారం ఎవరు గేమ్ బాగా ఆడుతున్నారో, ఎవరు సూపర్గా ఆడుతూ ఉన్నారో, ఎవరు ఎలాంటి ఫ్లిప్పింగ్ వర్డ్స్ మాట్లాడకుండా ఉండారో, ఎవరైతే గేమ్స్ ఆడిన గేమ్స్లో ఎవరైతే ఎక్కువ గేమ్స్ గెలిచారో, ఎవరైతే ప్రాణం పెట్టి ఆడుతున్నారో అది గమనించాలే, కానీ ఇలా పార్షాలిటీస్ చూడడము అనేది ఎంతవరకు న్యాయం అండి? కళ్యాణ్ గారు వచ్చి ఇక్కడ ఏదైనా ప్రెస్ మీట్ పెట్టో ఏమన్నా చేసినారా అంటే సేమ్ డిట్టో ఆంధ్రప్రదేశ్లో ఎలాగైతే జనం చేరుతారో అలా చేరుతారండి. ఇక్కడ మా కర్ణాటకలో కళ్యాణ్ గారికి గౌరవ మర్యాదలు దక్కుతాయి మా కర్ణాటకలో. అప్పుడు బెంగళూరు సిటీలో ఈ కుంకిని ఏనుగులు కావాలి అని చెప్పేసి సిద్ధరామయ్య గారి దగ్గరికి వచ్చిన పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి ఘనస్వాగతం లభించిందో అందరికీ తెలిసిన విషయమే. అలా ఉంటుందండి కర్ణాటకలో. ఆంధ్రప్రదేశ్లో ఉన్న వ్యక్తులకి క్రేజ్. ఇప్పుడు బిగ్ బాస్ 8 కూడా అంతే. ఆంధ్రాలో ఎంత చూస్తారో కర్ణాటకలో కూడా అలానే చూస్తారు. ఇప్పుడు చూడండి, ఈ శోభా శెట్టి వచ్చేసి కర్ణాటకది, కాకపోతే ఆంధ్రప్రదేశ్లో ఏపీలో జరిగిన బిగ్ బాస్ లో వచ్చి తను దగ్గర టాప్ 5 కంటెస్టెంట్స్ దగ్గర వరకు వచ్చిందండి. టాప్ 7 కంటెస్టెంట్స్ దగ్గర వరకు వచ్చేసి తర్వాత ఎలిమినేట్ అయింది. కానీ అదే బిగ్ బాస్ సీజన్ 8లో కర్ణాటకలో జరిగిండే దాంట్లో తనకి ఆడే కాలేదండి. తను సెల్ఫ్ ఎలిమినేషన్ అయ్యి అవతలకు వచ్చేసింది. అలా ఉంటుంది పరిస్థితులు, అలా ఉంటుంది కర్ణాటక ఆంధ్రప్రదేశ్ అంటే. ఫస్ట్ చూడాల్సిండేది మన ఇండియా అనేది చూడాలనే, కానీ ఇవంతా తప్పండి. ఎవరు బాగా ఆడతారో ఎవరు బాగా ఆడరు అనేది చూసుకోవాలా, అంతేకాని ఇలా పార్షాలిటీస్ చూపించడం ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎవరు గేమ్ బాగా ఆడతారో, ఎవరు మనసు బాగుంటుందో వాళ్ళకే ఓటేసి గెలిపిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్, జై జనసేన.